కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం 13th లెసన్‌లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ లెసన్స్ మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్‌కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకోసం లింక్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ లెసన్లో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇఫ్ స్టేట్మెంట్స్ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ని నేను ఈ ట్యూటోరియల్స్లో ఇవ్వబోతున్నాను. ఓకే. సో ఈ ట్యూటోరియల్లో పూర్తిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం, లేదా నెక్స్ట్ ట్యూటోరియల్లో మరింత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఏదేమైనా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేయాల్సిన వాళ్ళు, ఓకే, వారికి ఏజ్ లిమిట్ని మనం ఇచ్చినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ప్రోగ్రామ్ని ఎవరైతే యూజ్ చేస్తారో యూజర్కి ఏజ్ లిమిట్ని మనం ఇచ్చినట్లయితే అలాంటి ఒక ప్రోగ్రామ్ని ఏ విధంగా రాస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్ ఏజ్ అనేటువంటి ఒక వేరియబుల్ని తీసుకుందాం. ఓకే. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం యూజర్ నుండి తన ఏజ్ని తీసుకోవాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేసేద్దాం. స్క్రీన్ పైన ప్రింట్ చేయాలి కదా ఆ విషయాన్ని. హౌ ఓల్డ్ ఆర్ యూ అని చెప్పేసి రాసామనుకోండి. ఓకే. హౌ ఓల్డ్ ఆర్ యూ అని చెప్పేసి స్క్రీన్ పైన ప్రింట్ చేసాం. సో ఇప్పుడు యూజర్ నుండి మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఏ విధంగా తీసుకుంటాం? స్కాన్ ఎఫ్, ఆల్రెడీ మనం చూసినటువంటిదే ప్రక్రియ ఇది. ఓకే. సో ఇక్కడ %d అనేది తీసుకుంటాం. ఓకే. సో ఫ్రెండ్స్, స్కాన్ ఎఫ్ యూజ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అంటే మీ యొక్క ఈ వాట్ వి కాల్ ఈ డబుల్ కోట్స్ అనేవి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, అంటే ఐ మీన్ కోట్స్ లోపల మనం అది ఎలాంటి వేరియబుల్ అనేది ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ, అంటే ఈ ప్లేస్లో మీరు గమనిస్తున్నట్లయితే ఈ ప్లేస్లో స్పేస్ అనేది తీసుకున్నట్లయితే ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఏజ్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏజ్ అనేది తీసుకున్నాం. మరి ఏం చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేయొచ్చు అని రాయాలనుకుంటున్నాం అనుకోండి. అంటే ఒకవేళ అతను 18 ఇయర్స్ ఏజ్ అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేయవచ్చు, లేదా అతను ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేయలేడు అనేది మనం రాయాలనుకుంటున్నాం అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇఫ్ అనేది తీసుకుంటాం, మనం లాస్ట్ టైం చూసాం. ఓకే. సో ఏజ్ డబుల్ ఈక్వల్ సైన్స్ అనేవి పెట్టాలి. అండ్ నంబర్కి ఎప్పుడు కానీ మనం ఇక్కడ నంబర్కి ఎప్పుడు కానీ ఐ మీన్ ఎలాంటి కోట్స్, ఓకే, సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూజ్ చేయకూడదు. ఓకే. కానీ మనం 18 ఇయర్స్ మాత్రం ఉంటే చాలా, లేదా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చా అంటే అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. కాబట్టి మనం ఇక్కడ డబుల్ ఈక్వల్ సైన్స్కి బదులుగా ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో 18, ఆ తర్వాత ఇక్కడ మనం రన్ చేయాలనుకుంటున్నటువంటి కోడ్. సో జస్ట్ ఒక మామూలుగా ఒక ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చేసి వదిలేద్దాం అంతే. సంథింగ్ ప్రింట్ చేద్దాం. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి రాసామనుకోండి. ఓకే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఒకవేళ అతను 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే, ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18, సింపుల్గా ప్రింట్ చేసేద్దాం సంథింగ్. ఓకే. యు ఆర్ టూ యంగ్ అని చెప్పేసి ప్రింట్ చేసామనుకో. ఓకే. ఈ విధంగా ప్రింట్ చేసామనుకోండి. సో ఎలా ఉంటుంది?
న్యూ లైన్ తీసుకోండి. అండ్ అదే విధంగా ఇక్కడ చివర్లో కూడా న్యూ లైన్‌ని తీసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఏజ్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత దాన్ని బట్టి ఇది ప్రింట్ చేయాలా, ఇది ప్రింట్ చేయాలా డిసైడ్ చేస్తున్నాం. ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే హౌ ఓల్డ్ ఆర్ యూ? ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్. సారీ, సంథింగ్ ఈస్ రాంగ్. ఏంటి రాంగ్ అంటే నేను ఇదివరకే చెప్పాను, ఇక్కడ మనం యాంపర్సైన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాంపర్సైన్. ఓకే. సో ఇది యూజ్ చేయకపోతే ఆ విధమైనటువంటి ఎర్రర్స్ అనేవి వస్తవి. ఓకే. సో ఇక్కడ చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే 20 అనుకోండి. ఓకే. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి మరోసారి చెప్తాను చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యూ? 18, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే. సో లేదా 15, యూ ఆర్ టూ యంగ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తీసుకున్నాం కదా. సో ఇది యాక్చువల్లీ మనం ప్రీవియస్ లెసన్లో కూడా ఈ విధమైనటువంటి ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈ ప్రోగ్రాంలో ఇఫ్ అంటే ఒక టెస్ట్ అనేది జరిగింది. ఏమని అంటే ఒక విషయాన్ని ప్రింట్ చేయాలి లేదా ఈ కోడ్ని రన్ చేయాలంటే అతను 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. కానీ ఇది రన్ చేయడానికి చూడండి, ఇది కాకపోతే సరిపోతుంది. అవునా? అంటే అతను 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఇది రన్ చేస్తాడు. ఇంకా లేదు అంటే ఇది రన్ చేయాలంతే. అంతేగాని అతను 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి అనేది మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ ఇది రన్ చేయట్లేదు అని అంటే అర్థం ఏంటి? అతను 18 ఇయర్స్ కంటే ఎక్కువ లేడు. ఓకే. 18 ఇయర్స్ లేదా అతని ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువ లేదు. సో అంటే 18 ఇయర్స్ కంటే ఖచ్చితంగా తక్కువ ఉన్నట్టే అర్థం. ఓకే. సో అలాంటి సందర్భంలో మీరు మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరేం చేయాలి అంటే ఎల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విషయాన్ని ఇక్కడ ఈ విధంగా టెస్ట్ చేయకుండా ఇక్కడ ఎల్స్ అని రాసి, ఓకే. సో మళ్ళీ కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేసి, ఓకే. సో ఇక్కడ మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నారో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా అవసరం లేదు. ఓకే. ఇందాక తీసుకున్న రిజల్టే మీరు దీంతో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో హౌ ఓల్డ్ ఆర్ యూ? 15 ఇయర్స్. యూ ఆర్ టూ యంగ్. ఓకే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇఫ్ ఎల్స్ పద్ధతి అనమాట ఇది. ఓకే. సో ఇఫ్ ఎల్స్ పద్ధతి ద్వారా మనం ఏంటంటే చాలా తక్కువ కోడ్ని, ఓకే, చాలా తక్కువ కోడ్ని యూజ్ చేస్తూ మనం మన ప్రోగ్రామ్ రిజల్ట్ని తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ మనం మరింత కాంప్లికేటెడ్గా యూజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, యు ఆర్ టూ యంగ్. ఇదంతా ఓకే. సరే, ఈ యు ఆర్ టూ యంగ్ అనేది మాత్రం పక్కన పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మరింత కాంప్లికేటెడ్గా అంటే ఎలా అంటే వాళ్ళ జెండర్ని తీసుకొని, అంటే వాళ్ళు మేలా ఫీమేలా తీసుకొని మేల్‌ని, ఫీమేల్‌ని ఎప్పుడు ఒకే రకంగా విష్ చేయడం కుదరదు గదా. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు హలో సార్ లేదా హలో మేడం అని జెప్పేసి మనం విష్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో, ఎప్పుడు సార్ అనాలి, ఎప్పుడు మేడం అనాలి అనేది మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే, సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే జెండర్ అనేటువంటి మరొక వేరియబుల్‌ని తీసుకోండి. సో ఇది స్ట్రింగ్ వేరియబుల్ జెండర్. ఓకే. సో ఇక్కడ ఏజ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నామంటే జెండర్ని తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. సో ఈ విధంగా ప్రింట్ చేయండి. ఓకే. సో ప్రింట్ చేసేసి ఏమని ప్రింట్ చేస్తాం?
వాట్ ఈజ్ యువర్ జెండర్ అని చెప్పేసి ప్రింట్ చేసామనుకోండి. వాట్ ఈజ్ యువర్ జెండర్ అనేది ప్రింట్ చేసి ఇప్పుడు మళ్ళీ యూజర్ దగ్గర నుంచి అది తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ని మనం తీసుకుందాం. ఓకే, సో సి ఆ తర్వాత యాంపర్సన్ జెండర్. ఓకే, సో ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ని మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, కానీ అది యూజర్కి మనం ముందే చెప్తే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా చెప్పడం అంటే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎంఆర్ఎఫ్. ఓకే, అంటే మేల్ అయితే ఎం అని లేదా ఫీమేల్ అని, లేదా ఫీమేల్ అయితే ఎఫ్ అని మాత్రమే ఎంటర్ చేయమని. ఓకే, ఎంఆర్ఎఫ్ అంతే ఎంటర్ చేయండి అని ఇక్కడ మనం చెప్పినట్లు అవుతుంది. ఓకే, సో దాన్ని తీసుకున్నాం. ఓకే, మేలో ఫీమేలో ఎంటర్ చేశారు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే టెస్ట్ అనేది చేసి దాన్ని బట్టి ముందు హలో సార్ అని కానీ హలో మేడం అని కానీ యాడ్ చేస్తున్నాం అనుకుందాం. సో చూడండి, ఇఫ్ టెస్ట్ చేస్తున్నాం. ఏం టెస్ట్ చేస్తున్నాం అంటే మేలా ఫీమేలా. ఓకే, జెండర్ ఏం ఎంటర్ చేస్తారు, ఎం కానీ ఎఫ్ కానీ ఎంటర్ చేస్తారు. ఓకే, సో డబుల్ ఈక్వల్ సైన్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్ తీసుకోండి. సో ఎం అయితే ఏమని ప్రింట్ కావాలి, ముందు హలో సార్ అని కామా ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసిన తర్వాత వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డా లేదా యు ఆర్ టూ యంగ్ అనేది ప్రింట్ అయిపోవాలి. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఏమని, జెండర్ ఎఫ్ అయితే మళ్ళీ హలో మేడం అని చెప్పేసి రాసుకోవచ్చు. కానీ మనం మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఒకటి ఎం అన్నా ఎంటర్ చేస్తాడు లేదా వేరేదైనా ఎంటర్ చేస్తారు, ఎఫ్ అన్నా ఎంటర్ చేస్తారు, అంతే కదా. సో అలాంటప్పుడు ఎం అయితే ఇది రాయమన్నప్పుడు ఎం కాకపోతే అంటే చాలు, అంటే ఎల్స్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హలో మేడం అనుకోండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇంకా మరింత చాలా చక్కగా రాసుకోవచ్చు అనమాట. అంటే మరింత అందంగా దీన్ని కనిపించేలా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఎం ఎంటర్ చేస్తే హలో సార్ అనండి లేదా హలో మేడం అనండి, అంతే కదా. సో ఈ విధంగా తీసుకున్నాం చూడండి. సో బిల్డ్ అండ్ రన్. హౌ ఓల్డ్ ఆర్ యూ, 20. మేల్ ఆర్ ఫీమేల్ అన్నట్లే కదా ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ జెండర్, ఎంఆర్ఎఫ్ ఎం. ఓకే, హలో సార్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, ఇప్పుడు మరోసారి టెస్ట్ చేద్దాం. హౌ ఓల్డ్ ఆర్ యూ, 25. ఓకే, వాట్ ఈజ్ యువర్ జెండర్, ఎఫ్. హలో మేడం, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఈ విధంగా మనం 2 సార్లు టెస్ట్ చేసి దాన్ని బట్టి మనం విష్ చేస్తూ ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేయవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యు ఆర్ టూ యంగ్కి హలో సార్ హలో మేడం అనేది పెట్టాల్సిన అవసరం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఓల్డ్ ఆర్ యూ, 12 ఇయర్స్ అనుకోండి. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్, ఫీమేల్ అనుకోండి. సో హలో మేడం, యు ఆర్ టూ యంగ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ యు ఆర్ టూ యంగ్ అని ప్రింట్ చేయడానికి ముందు మనం హలో మేడం కానీ హలో సార్ కానీ తీసుకోవాలనుకోవట్లేదు అనుకోండి. అండ్ రెండో విషయం ఏంటంటే, మనం అసలు ఈ జెండర్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ జెండర్ అనేది ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నామంటే మనం
18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం జెండర్ తీసుకొని ఇదంతా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. 18 ఇయర్స్ లేని వాళ్ళకు ఇది మాత్రం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. అంటే అతను 18 ఇయర్స్ ఉంటేనే జెండర్ అడగాలి. అతను గాని, ఆమె గాని. కానీ 18 ఇయర్స్ లేని వాళ్ళకు జెండర్ అడగనవసరం లేదు. సంథింగ్ ఈ మెసేజ్ ప్రింట్ చేయనక్కర్లేదు అనుకోండి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కాపీ చేసేసుకొని అంటే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకే. సో, కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను చూడండి. సారీ. సో, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, యాక్చువల్లీ మనం 18 ఇయర్స్ ఉంటే ఈ మెసేజ్‌ని ప్రింట్ చేయాలనుకున్నాం. ఓకే. కానీ దానికంటే ముందు వాళ్ళ జెండర్‌ని తెలుసుకొని ఆ తర్వాత ఈ మెసేజ్‌తో పాటుగా ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. అర్థమైందా అండి? సో, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళ జెండర్ మాత్రమే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే 18 ఇయర్స్ కంటే తక్కువుంటే యూ ఆర్ టూ యంగ్ అనేటువంటి మెసేజ్‌ని పెట్టేసి మనం వాళ్ళని ఎంటర్ అవ్వకుండా చేసేస్తున్నాం. లేదా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి పెట్టేద్దాం చూడండి. ఓకే. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్ అన్నప్పుడు ఇంకా వాళ్ళ ఎలిజిబిలిటీయే వాళ్ళకి లేనప్పుడు ఇంకా వాళ్ళ జెండర్ గురించి అదంతా అవసరం లేదు కదా! ఒక విషయం. సో, అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెస్ట్ అనేది ముందు చేసిన తర్వాత ఇదంతా ఇక్కడ రాసుకుంటామనమాట ప్రోగ్రామ్. ఓకే. అంటే ఏజ్ ఎంటర్ చేయమని అడుగుతాం. 18 కంటే తక్కువుంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి పంపిస్తాం. ఒకవేళ 18 కంటే ఎక్కువుంటే మేలా, ఫీమేలా తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకుంటామనమాట. సో, దీన్ని నెస్టింగ్ ఇఫ్ అని చెప్పేసి అంటారు. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దాని లోపల కూడా కొన్ని ఇఫ్ కండిషన్స్‌తో మనం ప్రోగ్రామ్స్ రాసుకున్నప్పుడు దాన్ని నెస్టింగ్ ఇఫ్ అని అంటారు. ఓకే. సో, ఇక్కడ చూడండి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఓల్డ్ ఆర్ యూ? 13 ఇయర్స్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి అన్నది. సో, వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 22. వాట్ ఈజ్ యువర్ జెండర్? చూసారా? మేల్. హలో సార్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెస్టింగ్ ఇఫ్ అండ్ ఇఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేసే పద్ధతి. ఓకే. సో, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదా తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.comకి మీరు మెయిల్ కూడా పంపించవచ్చు ఏదైనా సందేహం ఉంటే కనుక. ఓకే. సో, ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే రిక్వెస్టే నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.